కుటుంబానికి జరిగినట్టుగా చూడకూడదు. ఒక జాతి అంటే ఇప్పుడు రేపొద్దున మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా భయంగా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్, ఇప్పుడు ఇది కంప్లైంట్ నడుస్తున్నా కూడా సార్, ఇప్పుడు వస్తుంటే కూడా అక్కడ నన్ను ఆపి అబ్యూస్ చేయడం, ఇప్పుడు రేపు దీనికి ఇది అయిపోతుంది సార్. ఇప్పుడు రేపు మా వాళ్ళు ఎవరో ఒకరు వెళ్తారు, కొట్టడానికి గ్యారంటీ ఉంది. కేసు నడుస్తున్నప్పుడే, ఎస్సీ కేసు నడుస్తున్నప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవి దర్యాప్తు జరుగుతున్నప్పుడు కూడా నేను వస్తుంటే అలా అన్నారంటే ఇంకా ఎట్లా సార్ మేము బతికేది? ఇక్కడ మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే మీరు భయంగా ఇక్కడ బతకాల్సిన పరిస్థితి ఇక్కడికి వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్ ని మనం ఎదుర్కోవాల్సిందే కదా. రేపొద్దున ఇది ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు 3 రోజులు, ఇప్పుడు జరిగి 10 రోజులు, 26వ తారీఖు అంటే 16వ తారీఖు అంటే అదొక 4 రోజులు, ఇది ఒక 2 రోజులు, ఇంకొంచెం 6 రోజుల పైన. ఈ రోజు వరకు ఎవరిని అరెస్ట్ చేశారండి? అంటే ఇన్వెస్టిగేషన్ నిన్న అయింది సార్. అదే ఇన్వెస్టిగేషన్ నిన్న అయినా మొన్నమ్మా. ఇది ఒక 2 వర్గాల మధ్య సమస్య. ఇప్పుడు ఒక కుటుంబం భయంగా మనందరం వచ్చాం కాబట్టి వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చిందన్న 1% 2%. మనందరం సాయంత్రం వెళ్ళిపోతాం, రేపు వెళ్ళిపోతాం. 3 అదుపులో తీసుకున్నాం చెప్తున్నాడు. ఉపయోగం లేదు దానివల్ల. అదే చెప్పేవాడు, మీరు ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయండి, ముందు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయండి. మనం వెళ్ళిపోతాం అమ్మా. ఆ కుటుంబానికి ఫ్యామిలీ భరోసా ఎవరు? పోలీసులేగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు దాడి చేయకుండా వీళ్ళని రక్షించాల్సింది పోలీసులు వ్యవస్థగా. మరి ఆ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా? మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాం? అసలు మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు ఆలోచించాల్సింది, పోలీసులు ఇవ్వాల్సింది. ఇప్పుడు మధ్యరాత్రులు వస్తాడా మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి, పోండ్రా నా కొడకలారా అని మాట్లాడిన పోలీసు వ్యవస్థలో వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుద్ది? వీళ్ళు రసీదు ఇమ్మని, రిసిప్ట్ ఇమ్మని అడిగారండి సార్. అసలు కంప్లైంట్ తీసుకోవటానికి ఇష్టపడలేదంట. రెండోది 19th కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాశారు. రేపు పొద్దున్న డిఫెన్స్ ఏం అడుగుతాడు సార్? 2 రోజులు మీరు ఏం చేశారు, మీరు బేరాలు ఏమన్నా అడుగుతారు అడుగుతాడు కదా సార్. ఇక్కడ నుంచే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ దగ్గర నుంచే నీరు గార్చే ప్రయత్నాలు సిస్టమేటిక్ గా చేసే కార్యక్రమం. ఎమ్మెల్యే గారైనా వచ్చి 4 కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళకి కొమ్ము కాసే వ్యక్తే గాని ఆయన ఏదో మనకేదో పొడి చేస్తాడు, ఇడి చేస్తాడు అనేది అయితే ఏం లేదు. ఏదేమైనా 2-3 టీంలు పంపించాడు. ఏమని 2-3 టీంలు పంపించాడు కాంప్రమైజ్ కి. అదే 2-3 టీంలు పంపించాడు. ఎంత గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షంలో కూడా పంపించాడు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వచ్చి భయపెడుతున్నారు. ఇంకా మీరు తక్కువ మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, మీరు రోడ్ల మీద తిరగాలి, ఇక్కడ మీరు ఏమైపోతారు?